ఏం పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. నాకు ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలుస్తుంది తెలుస్తుంది. సుందరం చెప్పమ్మా. రోజు నా టేబుల్ క్లీన్ చేస్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా లేదా? చేస్తున్నానమ్మా. డస్ట్ కనపడిందో డిస్మిస్ అవుతావు, జాగ్రత్త. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1st తారీఖు సండే వచ్చింది కదా, సాలరీస్ ఎప్పుడు ఇస్తున్నావు? మేనేజర్ గారిని అడిగి చెప్తాను. ఏంటి ఆయన అడిగేది? కొత్తగా వచ్చిన వాడికి కొమ్ములు మొలిపించకండి. నేను చెప్తున్నాను కదా, 31st కి ఇచ్చేయి. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటే మర్యాద ఎక్కువైంది? కొత్త మేనేజర్ వచ్చాడా? ఏంటా వెర్రి చూపులు? తోకాడిస్తున్నాడా? కంగారు పడుకు, నేను కత్తిరిస్తాగా. ఇతను నా ఫ్రెండ్ కృష్ణ. మన కంపెనీలో ఒక జాబ్ ఇప్పించాలి. జాబు ఇప్పించాలి. ఇది పద్మ, నా ఫ్రెండ్. ఒకసారి కొత్త మేనేజర్ కలిసి వస్తాను. సరే. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మతిమరుపు మాలకం. ఈయన నా ఫ్రెండ్ కృష్ణ. హలో అండి. నువ్వు మామూలుగానే ఉన్నావా? నేను మామూలుగా ఉన్నానని గుర్తించడం మీ మంచితనం సార్. మీరు ఉత్తముల్లో ఉత్తములు, పురుషోత్తములు సార్. ఇవాళ ఎందుకో బాగానే ఉన్నాడు. నా మొలతాడు తెంపుకెళ్ళింది నువ్వేనా? దాంతో ఊరేసుకుంటావా నువ్వు? పళ్ళు రాలుతాయి. నీ పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేస్తావా? అనికత్తులు నువ్వే పెట్టుకుంటావా? ఆపరా బాబు. ఆనందం తట్టుకోలేకపోతున్నావా? నన్ను వదిలిపెట్టరా బాబు. ఏంటి నేను పుడిచిపెట్టమంటావా? దేవుడా. ఆయన ఎవరు? నేనేరా. మరి నేనెవరు? దెయ్యానురా. దేవుడా నన్ను రక్షించు, భయపడతాను బాబోయ్. ఇదే మేనేజర్ క్యాబిన్. యాక్చువల్ గా అయితే ఈ పోస్ట్ లో నువ్వు రావాల్సింది. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు. ఏ వేస్ట్ ఫెలోనో వచ్చాడు. ఆ వేస్ట్ ఫెలో నేనే. వాట్? సింధు వారే మన కొత్త మేనేజర్. అవును సార్, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఈ జాబ్ రావడానికి కారణం తనే. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుప్రియ, నాకు జాబ్ వచ్చింది, కానీ నువ్వు లేవన్న బాధ నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది. ఓయ్, ఇంకా నిద్రపోలేదా? రావట్లేదా? వస్తుంది. పడుకోవచ్చు కదా. ఇంకో 4 hours లో హైదరాబాద్ వచ్చేస్తుంది. నువ్వు నా పక్కనుండే ఈ టైంని ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఇలా చూస్తూ ఉండిపోతాను. సరే, నేను ఎక్కడికి పోను, పడుకో. నిజంగా? నాకు మాత్రం ఉండదా? కంపల్సరీ రెగ్యులర్ గా కలుద్దాం, పడుకో. నువ్వు పక్కనుండగా నాకు నిద్రలా వస్తుంది. 1 second. వద్దు, చలిగా ఉందా? నీకు చలి రాకుండా నేను చేస్తానుగా. ఇప్పుడు ఎలా ఉంది? చలిగానే ఉంది. సుప్రియ, సుప్రియ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఆర్ యు ఓకే? yes sir. హౌ ఇస్ యువర్ జాబ్? very good. ఓకే, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. thank you sir. రండి రండి. నమస్కారం. 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 మీరు మగపల్లి వారే కదా? రండి రండి రండి. ప్రయాణం బాగా జరిగిందండి? బాగానే జరిగిందండి. పెళ్లి కొడుకు. నమస్తే అంకుల్. నమస్తే. బంగారంలో ఉన్నాడు. నాన్న రామ్మారా, మా అమ్మాయి అండి. వీళ్ళు పెళ్లివారమ్మా, నిన్ను చూసుకోవడానికి వచ్చారు. నన్ను చూసుకోవడానికా? అయ్యయ్యో, మేమంతా అక్కడ ఎదురు చూస్తుంటే మీరు ఇక్కడ ఉన్నారేమిటండి? మోహన్ రావు గారు మీకు తెలుసా? మా అమ్మాయి పెళ్లి కూతురు అని చెప్పి తీసుకొచ్చారండి ఈయన. అవునండి, నా కూతురే పెళ్లి కూతురు. చిన్నప్పుడే దీని తల్లి పోయింది. అయినా అప్పటి నుంచి ఇది నాకే తల్లి అయింది. చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిడి పని ఒంటి చేత్తో చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. పిల్ల పెళ్లి కోసం ఈ కక్కుర్తి ఏమిటయ్యా? దారిని వచ్చేవాళ్ళు నువ్వు ఇలా తీసుకొచ్చేస్తే అవతల వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? క్షమించండి, మా నాన్నగారికి మతిస్థిమితం సరిగా లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునండి, ఈ మధ్యనే జరిగిన యాక్సిడెంట్ వల్ల మా నాన్నగారికి ఇలా అయింది. అందుకే మీ విషయంలో ఇలా ప్రవర్తించారు. ఏమీ అనుకోకండి.
ఇప్పటికిప్పుడు పెళ్ళంటే చాలా కష్టం. అయినా పర్వాలేదు, 4 లక్షలు ఉన్నాయి నా దగ్గర. నా కూతురు పెళ్లి ఊరు వాడ హోరెత్తిపోయేలా చేస్తాను. సరే వెళ్దాం రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. రండి రండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా. సంబంధం లోపలికి రా. అమ్మా బాధపడకమ్మా, నీ పెళ్లి చేస్తే నేను చేస్తాను. నాన్న, నీ పెళ్లి కోసం నేను చావనైనా చేస్తాను. నోట్ దిస్ పాయింట్ అమ్మా. నాన్న, ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? ఎదురుకు వస్తున్నావేంటి? అబ్బా! 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 నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ ఫోటో చూయించు. నువ్వు గజనివా? రజని. ఇతని పేరు నచ్చించు. గోత్రం పేరు చెప్పండి. చెప్పు. జిఎం కృష్ణ, కొత్తనోళ్ళ గోత్రం. నా పేరు నచ్చినందుకు సింధు. నీ రెజ్యూమ్ కి ఈ గుళ్ళోనే పూజ చేయించి పోస్ట్ లో హెడ్ ఆఫీస్ కి పంపించాను. ఈ దేవుడి దయ వల్ల నీకు వెంటనే జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్, ఆయనే మా కొత్తగా వచ్చిన మేనేజర్. సింధు, మీరు పదండి, నేను వస్తాను. ఏంటే ఇద్దరు కలిసే వచ్చారా, వచ్చాక కలిసారా? కలిసే వచ్చాం. ఏంటి నువ్వు కృష్ణ గారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? అతను నా బెస్ట్ ఫ్రెండ్. ఆహా, అందుకేనా అతని పేరుతో అర్చన చేపించావు? కృష్ణకి జాబ్ రావాలని మొక్కుకున్నాను. బొట్టు పెడతానని, కళ్ళకి హారతిస్తానని కూడా మొక్కున్నావా? అన్నీ చూసిందానివి అతని చేతిలో ఉన్న ప్రసాదం చూడలేదా? ఆ ప్రసాదం నువ్వు పట్టుకుని ఆ బొట్టు తన్నే పెట్టుకోమనొచ్చుగా. ఏ, మమ్మల్ని చూడడం మానేసి ముందు మీ ఆయన్ని చూసుకో. సర్లే, మిమ్మల్ని ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఆ సింధు, నీ మనసులో ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకో.